నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 25 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి అమావాస్య మనకి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 4 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 42 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 11 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట సంచారం చేయడం వల్ల ఖర్చులు పెరిగి విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటట్టుగాను, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తిరుగుబాటు ధోరణిలో మీరు వ్యవహరిస్తారు. చంద్రుడు 10వ ఇంట ఉండడం వల్ల కెరియర్ మీద దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 10వ ఇంట ఉండడంలో అందుమూలంగా మీకు ఏదైనా పోటీల్లో పాల్గొంటే కనుక ఫస్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. శని 8వ ఇంట ఉండడం వల్ల మానసిక ఆందోళనలు కలుగుతాయి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మచింతన ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు చూసినట్టయితే ఇది ప్రయాణ యోగం ఉన్న రోజు, అంటే మీరు ప్రయాణాలు చేసేయడానికి యోగ్యమైన రోజు. కార్యాలలో స్పష్టత, అంటే ఏ పని చేసినా ఒక స్పష్టత అనేది ఉండాలి. ఉద్యోగం వాణిజ్య సంబంధించిన విషయాలలో నిర్ణయాలు కొంత ఆలస్యమైనప్పటికీ దీర్ఘకాలికంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే మాతృ సంబంధాలు కొంచెం సున్నితంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంతో సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ శివలింగానికి అభిషేకం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాలకు వచ్చే అవకాశం కనబడుతోంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మంచి కమ్యూనికేషన్, మీకు స్కిల్స్ పెరిగే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధార్మిక ప్రయత్నాలు చేస్తారు. దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు ఇలాంటివి తిరిగే ప్రయత్నం చేస్తారు. కుజుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల సాహసపూర్వకమైన ప్రయత్నాలు చేస్తారు. అందులో కూడా సక్సెస్ని సాధిస్తారు. అయితే శని 7వ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మీ యొక్క అంచనాలు తేడాగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ రోజంతా అప్రమత్తంగా ఉండాలి. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క మాటల తీరును జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే మరి గోచార రీత్యా మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈరోజు మీరు గౌరవంతో దీంతో పాటు గుర్తింపు పొందే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీ కలలు నెరవేరేందుకు మీ మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. దీంతో పాటు ధార్మిక ప్రయోజనాలు మీరు చాలా ఎక్కువగా పొందుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న ఉద్రేకాలు వచ్చినప్పటికీ అవి సానుకూలంగా మీ అంతటా మీరు తెలివితేటలతో కట్ చేస్తారన్నమాట. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడంతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి కనుక దర్శించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల
పదవిలో స్థిరత్వం ఏర్పడుతుంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరున్న స్థానంలో స్థిరత్వం ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కార్యదీక్ష ఏర్పడుతుంది. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల మానసికంగా కొంత అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్యమైన వ్యయాలు మీరు ఎక్కువగా చేయబోతున్నారు. శని 6వ ఇంట ఉండడం వల్ల క్రమశిక్షణలో కొంత వెసులుబాటు, అంటే ఇన్నాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారు, కానీ ఈరోజు ఆ డిసిప్లిన్ని పక్కన పెట్టేస్తారనమాట. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల తాత్విక చింతన పెరిగే అవకాశం ఉంది. ఇది మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం బలపడుతుంది. అయితే మానసికంగా కొంత ఒత్తిడి కలిగి ఆత్మవిశ్వాసం లోపంగా ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసాన్ని తగ్గి ఉంటారన్నమాట. దంపతుల మధ్య శాంతి లోపించి తగాదాలు, కొట్లాట్లు, మాటలు, ఇలాంటి యుద్ధాలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలకు అనుకూలంగా లేదు కాబట్టి కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే తప్పేమిటి? ప్రయాణాలు సూచన బాలేదు, పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ గోశాలలో గో పూజ చేయడము, గోవుకి సంబంధించిన ఏదైనా గ్రాసము మీ యథాశక్తి ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.